ఫ్రెండ్స్ ఇప్పుడైతే చింతపల్లి నుంచి బయలుదేరాము. తాజంగా వెళ్తున్నాం ఫ్రెండ్స్. ఐ థింక్ వర్షం పడే అవకాశాలు ఉన్నాయి. చెట్లు మాత్రం మొత్తం పొగ మంచుతో నిండిపోద్ది ఫ్రెండ్స్. ఇది అయితే మొత్తం మంచు ఫుల్ గా ఉంటుంది. చిన్నగడ్డ విలేజ్ ఫ్రెండ్స్ ఇది. ఎంత వెళ్ళినా అంత బాగా అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇది వెళ్ళే కొద్దీ ఇంకా బెటర్ గా ఉంటుంది వ్యూ. చెట్లు చూసారా, చాలా బ్యూటిఫుల్ గా ఉంది ప్లేస్ కూడా. చింతపల్లి టు లంబాసింగి, అలా నర్సీపట్నం, వైజాగ్ రూట్. ఇది పీనరీ ఫ్రెండ్స్. ఇది చింతలూరు అంట విలేజ్ ఫ్రెండ్స్. ఇది మనకు లంబాసింగి వెళ్ళేటప్పుడు దారిలో ఉంటుంది విలేజ్ కూడా. ఇప్పుడు రోడ్డు మొత్తం హైవే. ఇది రైస్ కూడా ఇదే ఫ్రెండ్స్, లోతుగడ్డ జంక్షన్. అక్కడ చూసారా, లంబాసింగి 9 కిలోమీటర్స్, నర్సీపట్నం 39 కిలోమీటర్స్. అది ఇట్లా లెఫ్ట్కి వెళ్తే మనం పాడేరు వెళ్తామండి. వయ్యా టీమాడుగులా వెళ్ళొచ్చు. చూడండి, ఈ రూట్ వెళ్తే పాడేరు వెళ్తాం మనం. ఇలా వెళ్తే మనం వైజాగ్ వెళ్తాం. ఇప్పుడు మనం ఈ రూటే వెళ్తున్నాం. ఇది కృష్ణాపురం పీనరీ అంట ఫ్రెండ్స్. చూడండి, బ్రేక్ చేసి రోడ్ వేశారు. ముందైతే రోడ్డు ఈ కింద నుంచి ఉండేది, చూస్తున్నారు కదా, కింద నుంచి రోడ్డు ఉండేది మొత్తం. ఇప్పుడైతే రోడ్డు వెడల్పై ఇది చేశారు అన్నమాట. అయితే బాగుంది ఫ్రెండ్స్, అందుకని ఇక్కడ ఆగి కాసేపు ఫోటోలు అది తీసుకున్నాం ఫ్రెండ్స్. ఇక్కడ లొకేషన్ చాలా బాగుంది, చూడండి. బ్రిడ్జ్ కట్టారు. ఆల్మోస్ట్ ఇప్పుడు 5:30 అలా అవుతుంది ఫ్రెండ్స్ టైం. ఇంకా వెదర్ కూడా క్లౌడీగా ఉంది. అమృత రిసార్ట్ అంట ఫ్రెండ్, లంబాసింగి. మీరు ఎప్పుడైనా లంబాసింగి వస్తే విజిట్ చేయండి. నవంబర్, డిసెంబర్ టైంలో వస్తే మాత్రం అసలు ఖాళీ ఉండవంటి రిసార్ట్స్ కూడా. ఇది సప్తగిరి రిసార్ట్స్. చూడండి, అసలు రోడ్లు ఖాళీ ఉండవు. మీకు ప్లేస్ని కూడా మీరు హ్యాపీగా ఎంజాయ్ చేయలేరు. వీడియోలు ఎంత పెరిగిపోద్ది అని చెప్పి కట్ చేసి పెడుతున్నా ఫ్రెండ్స్. సో మీకు ఐడియా ఉంటుంది కదా. ఇక్కడ చూడండి, ఇది రాజు పాకల విలేజ్ ఫ్రెండ్స్. ఇది ఈ టర్నింగ్ కొంచెం డేంజర్ ఫ్రెండ్స్. కొంచెం వచ్చేటప్పుడు స్లోగా రండి, ఎందుకంటే మనకు కరెక్ట్గా కనిపించదు స్పీడ్గా వస్తే. రాజు పాకల విలేజ్. ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి ఫ్రెండ్స్, షార్ట్ కట్ ఇది. మనం తాజంగా వెళ్ళేటప్పుడు, మనమైతే లంబాసింగి వెళ్ళట్లేదు, ఇక్కడ నుండి షార్ట్ కట్ మనం వెళ్తాం ఫ్రెండ్స్ తాజంగా. చూడండి, ఇది రాజుపాకల విలేజ్.
ఇక్కడ నుండి మనం వెళ్ళాలి స్ట్రైట్గా. వెళ్ళండి, విలేజ్ మధ్య నుంచి వెళ్ళాలి కదా. మధ్య మధ్యలో రిసార్ట్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైనా ట్రిప్ ప్లాన్ చేసినప్పుడు స్టే చేయడానికి అయితే ప్రాబ్లం ఉండదు. మీకు దారి పొడవునా రిసార్ట్స్ కూడా ఉన్నాయి అవైలబిలిటీ, బట్ మేనేజబుల్. అయితే ఇదే రోడ్డు మనం వింటర్లో వచ్చినప్పుడు అయితే ఖాళీ ఉండదు ఫ్రెండ్స్. ఇప్పుడైతే ఖాళీగా ఉంది, సమ్మర్ కదా, సో ఖాళీగా ఉంటుంది. విజిట్ చేసే పర్సన్స్ తగ్గుతున్నారు. వింటర్లో అయితే ఈ రోడ్లు అసలు ఖాళీ ఉండదు. చూడండి స్ట్రైట్ ఫ్రెండ్స్, చూడండి రైట్ ఉంది, రైట్ కాదు స్ట్రైట్. రోడ్ అయితే బాగాలేదు, నెమ్మదిగా రావడానికి ట్రై చేయండి. షార్ట్ కట్ ఇది రోడ్డు. పచ్చదనం, ఇక్కడ చూసిన చెట్లు నిండుగా ఉంటుంది. ఏజెన్సీలో ఉన్న అడ్వాంటేజ్ ఫ్రెండ్ ఇది. గ్రూప్లో ఉన్నప్పుడు ఈ విలేజెస్ అయితే ఇంకా నీట్గానే ఉన్నాయి. ఇక్కడ కూడా చూడొచ్చు, ఇది విలేజ్ అనేది లోపలగా ఉంది సరే. ఇక్కడ రిసార్ట్ ఉంది ఫ్రెండ్స్, ఇది RRR రిసార్ట్స్ అంట. చూడండి స్ట్రాబెరీ ఫ్రెండ్స్, చూడండి స్ట్రాబెరీ మొక్కజొన్న పొద్దులు. ఇది బృందావన్ రిసార్ట్స్ అంట, దేవి గార్డెన్ రిసార్ట్స్ అంట. చూసారా లంబాసింగ్ దగ్గర ఉండడం వల్ల ఎన్ని రిసార్ట్స్ వచ్చాయో. అసలు ఇక్కడ విలేజ్ లేదు ఫ్రెండ్స్, కాకపోతే రిసార్ట్స్ అన్నీ ఉన్నాయి. చూడండి ఇది కూడా పీస్ఫుల్గా ఉంది రిసార్ట్. ఫైనల్గా అయితే హైవే రోడ్కి వచ్చాం ఫ్రెండ్స్. చూడండి షార్ట్ కట్, మనం లంబాసింగి వెళ్ళకుండా షార్ట్ కట్ ఇది మనకు. షార్ట్ కట్ రోడ్డు జీమాడుకు వెళ్ళిపోవచ్చు కదా ఈ రోడ్డు. ఇలా జీమాడుగు మీద పాడేరు అలా వెళ్ళిపోవచ్చు ఫ్రెండ్స్, సర్కిల్ వెళ్ళొచ్చు. రోడ్ అయితే బాగుంది. ఇంకా రోడ్ ఎక్స్టెన్షన్ అవుతుంది ఫ్రెండ్స్. చూడండి ఇది హైవే, నేషనల్ హైవే ఫ్రెండ్స్. ఇది ప్రజెంట్ అయితే రోడ్ అంత విశాలంగా రిసార్ట్స్ ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ పడితే అక్కడ రిసార్ట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. మీరు వచ్చినప్పుడు ప్రాబ్లం లేదు మీకు. కాటేజెస్ ఉన్నాయి చూడండి. మీకే తెలియాలి అది. ఇక్కడ ఏదో చూడొచ్చు మీరు, రిసార్ట్స్ ఉన్నాయి. ఇంకా రోడ్ ఇంకా పెండింగ్ వర్క్లు ఉన్నాయి ఫ్రెండ్స్, ఇంకా కంప్లీట్ కాలేదు. మళ్ళీ ఇక్కడ రోడ్డు ఫుల్గా ఉంది. ఫైనల్గా అయితే తాజంగి విలేజ్కి వచ్చాం ఫ్రెండ్స్. ఇది చూస్తున్నారు కదా, తాజంగి అంటే ఇదే. ఈ రోడ్ ఎక్స్టెన్షన్ వల్ల చాలా ఇల్లులు తీశారు ఫ్రెండ్స్ ఇక్కడ. ఇది ఏదో టెంపుల్ ఫ్రెండ్స్ ఇది. మనమైతే ఈ విలేజ్ ని క్రాస్ అవ్వాలి. వాలీబాల్ ఆడుతున్నారు. ఎక్కడ చూసినా ఏజెన్సీలో కామన్ ఫ్రెండ్స్. ఈవినింగ్ అప్పుడు, మార్నింగ్ అప్పుడు వాలీబాల్ కామన్ అయిపోయింది. ఏజెన్సీ వాళ్ళు క్రికెట్ కన్నా వాలీబాల్ ఎక్కువ ఆడతారు. రిసార్ట్స్ ఫ్రెండ్స్.
తాజంగి డామ్ దగ్గరికి అయితే వచ్చాం ఫ్రెండ్స్. చూడొచ్చు కరెక్ట్గా ఆవులను ఇప్పుడే తీసుకొస్తున్నారు. చూడండి ఇక్కడ కూడా కొంచెం పనులు ఇంకా ఆగే ఫ్రెండ్స్. చిన్న చిన్న బ్రిడ్జ్లు ఎక్కడైతే ఉన్నాయో అక్కడ వరకు అయితే పనులన్నీ ఆపారు ఫ్రెండ్స్. చూడొచ్చు మనం తాజంగి డామ్ దగ్గరికి వచ్చాము. ఎంత బ్యూటిఫుల్ ప్లేస్ కదా, మస్ట్ విజిట్ చేయాల్సిన ప్లేస్ ఫ్రెండ్స్. ఇది ఏ సీజన్ అయినా సరే బెస్ట్ ప్లేస్. మీరు డైరెక్ట్గా లంబాసింగ్ వెళ్ళి లంబాసింగ్ చూసుకొని ఇక్కడికి వచ్చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఇక్కడ రిజర్వాయర్ కూడా ఉంది, బోటింగ్ కూడా ఉంది ఫ్రెండ్స్. ఎంత ఛార్జ్ చేస్తారో ఒకసారి కనుక్కుందాం బోటింగ్ అది. చూడండి వ్యూ చూడండి ఫ్రెండ్స్, ఇది రిజర్వాయర్, బోటింగ్ ఉంది, చాలా బాగుంది కదా. మీరు కూడా వచ్చి నేచర్ని ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. చూడండి లైఫ్ జాకెట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, బోట్ ఎక్కినప్పుడు ఏం రిస్క్ లేదు. వెళ్ళి ప్రైజెస్ ఏవి కనుక్కుంటాం, మేము వీలైతే బోటింగ్ చేస్తాం. పర్సన్కి ఎంత తీసుకుంటున్నారు? బోటింగ్ 100 రూపీసా? స్టార్ట్ చేస్తారా ముగ్గురు? అక్కడ కౌంటర్ ఇక్కడ అక్కడేనా? ఇది టికెట్ కౌంటర్ ఫ్రెండ్స్. ఇది రోడ్ అయితే తక్కువ ఉన్నారు. ఐ థింక్ వీకెండ్. వ్యూ అయితే ప్లెజెంట్గా ఉంది ఫ్రెండ్స్. మీరు వీకెండ్స్లో ట్రిప్ ప్లాన్ చేయండి వీలుంటే. లంబాసింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఇక్కడ రండి. రోపు తీసారా భయ్య? ఆన్లోనే ఉందా? ఎంత ఛార్జ్ చేస్తారు రోప్కి? అది 200 రూపీస్ పర్ పర్సన్. 200 రూపీస్ అంటారు ఛార్జ్ చేస్తారు. రోప్ కూడా అవైలబిలిటీ ఉంది. అచ్చా ఫ్యామిలీగా? అచ్చా అచ్చా ఓకే ఓకే ఓకే. ఇక్కడ మొసళ్ళు ఉంటాయని చెప్పారు, నిజమేనా? మొసళ్ళు ఏం లేవా? ఓకే ఓకే ఫ్రెండ్స్, టికెట్ తీసుకున్నాక మనం స్టార్ట్ అవుతాం. మేమైతే టికెట్లు తీసుకున్నాం, ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాం. ముగ్గురు పర్ పర్సన్ 100 రూపీస్ అంట. వాళ్ళు లైఫ్ జాకెట్స్ వేసుకుంటున్నారు, నేను చేసుకుంటాను. ఫ్రెండ్స్ బోర్డు దగ్గరికి అయితే వచ్చాం, స్టార్ట్ అవుతున్నాం. ఇది ఫస్ట్ ఎక్స్పీరియన్స్ లైఫ్లో. నాకైతే ఈత రాదు, మా వాళ్ళకి ఈత వచ్చో రాదు తెలీదు. మీరిద్దరు కూర్చోండి. ఎట్లా? మేమైతే బోటింగ్ వచ్చాం. చూడండి ముగ్గురు, మొత్తం 3 మెంబర్స్ అండి బోట్ బుక్ చేస్తున్నాం. మేమే చేస్తున్నాం. లైఫ్లో ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్, బాగుంది. వాళ్ళైతే ఎంజాయ్ చేస్తున్నారు గట్టిగా. చూడండి ఇది మొత్తం రిజర్వాయర్ అండి, వాటర్. చూడండి బోటింగ్ ఎక్స్పీరియన్స్ అనేది థ్రిల్లింగ్గా ఉంది. బోటింగ్ ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. మీరు వచ్చినప్పుడు థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. మా వాళ్ళకి కాళ్ళు నొప్పి పెడుతున్నాయంట తొక్కడానికి, అయినా సరే తప్పదు, ఎందుకంటే మధ్యలో ఆగిపోతాం. ఇక్కడ రావడానికి కూడా అవ్వదు. చూడండి వింటర్లో ఈ లొకేషన్ మొత్తం చాలా క్లౌడీగా ఉంటుంది. దట్టు క్రౌడ్ కూడా చాలా ఎక్కువ ఉంటారు. మనం బోటింగ్ కూడా చేయడానికి మనకు టైం ఉండదు, ఖాళీ ఉండదు మెయిన్. చూడండి అక్కడ దాకా నుంచి కవర్ అవ్వాలంట. చూడండి వ్యూ అయితే బాగుంది చాలా. హాయ్ చెప్తున్నారు, హాయ్. మా బండి అయితే ముందుకు వెళ్ళట్లేదు, ఇక్కడిక్కడ తిరుగుతుంది. పెట్రోల్ అయిపోయిన బండిలాగా ఇక్కడిక్కడ తిరుగుతుంది. తొక్కండి తొక్కండి తొక్కండి. స్టేషన్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. వీకెండ్లో వచ్చినప్పుడు ఇలాంటి ప్లేస్ని మాత్రం మస్ట్ విజిట్ చేయండి. ఎలా ఉన్నాయో ఇదంతా ఫుల్ రిజర్వాయర్ వాటర్ ఫ్రెండ్స్. ఇవి చూడండి వాటర్ ఫ్లో ఎలా ఉందో. టైం లిమిట్ అయినా ఉందా చంటి? టైం లిమిట్ ఏం లేదు కదా. మన కాళ్ళు ఎంత నొప్పులు వచ్చేవారు తొక్కొచ్చు, నొప్పులు వస్తే ఆగిపోవచ్చంట.
ఫ్రెండ్స్ అందుకనే బ్యాక్ వెళ్ళిపోతున్నాం. మీకు తొక్కగలము ఓపిక ఉంది అంటే ఎంతసేపు అయినా తొక్కండి. మా వాళ్ళకైతే ఫ్యూల్ అయిపోయింది చూడండి. ఫైనల్గా అయితే మళ్ళీ వచ్చాం దగ్గరలోకి. ఇప్పుడప్పుడు ఎంజాయ్ చేయండి. వచ్చాం మనం. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఎక్స్ప్లోర్ విత్ మురళి. ఫైనల్గా అయితే వచ్చాం ఫ్రెండ్స్.